పేరు రాచమల్ల హరినాథ్ రెడ్డి. నేను ఫిబ్రవరి 2020 సంవత్సరం నుండి కూడా అనంతపురం జిల్లా ప్రధాన కోర్టులో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తూ ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో నాపైన ఎటువంటి ఆరోపణలు లేవు. తర్వాత ఇప్పుడు నాపైన ఒక ఫయాజ్ అనే జూనియర్ న్యాయవాది కేవలం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయన కోర్టు ఆయన నాపైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఏదో ఫిర్యాదు చేసినట్లు, ఆ ఫిర్యాదు చేశారని చెప్పేసి ఈనాడు పేపర్లోనూ అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లోనూ రాయడం జరిగింది. అవి రాసిన వాళ్ళు కూడా కనీసం నన్ను వివరణ అడగలే, ఏవి అని అడగకోకుండా రాశారు. నాకు ఎంత నోటీస్ రాసినారు. తర్వాత ఇప్పుడు ఎవరైతే నా పైన ఆరోపణలు చేశారో ఆ ఫయాజ్ అనే వ్యక్తి చరిత్ర కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీడియాకు. ఆ ఫయాజ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న దాదాపీర్ అని ఎస్ఐగా పనిచేస్తారు. ఆయన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి, విపరీతమైన కేసులు. ఈ మధ్యనే జనవరిలో సస్పెండ్ కూడా అయ్యారు. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడి జనవరి 21 సస్పెండ్ అయ్యారు, నల్లమండలో పనిచేస్తూ. ఆయన పేరు దాదాపీర్. అటువంటి అవినీతి చక్రవర్తికి పుట్టినవాడే ఈ ఫయాజ్. ఈ ఫయాజ్ తర్వాత వీళ్ళ నాన్న ఇద్దరు కలిసి వీళ్ళకు 2 ఇళ్ళు, ఇక్కడ అది ఓమల్దేవ్ నగర్ లో 2 ఇళ్ళు ఉన్నాయి అనంతపురంలో. ఆ 2 ఇళ్లలో ఒక ఇంట్లో రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు. ఆ రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు. దాని పక్కన ఇంట్లో వేరే వాళ్ళు ఉంటూ వాళ్ళు వ్యభిచారం నడుపుతున్నారు. ఆ ఇంట్లో ఇట్లా వ్యభిచారం నడుపుతున్నారు, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఆ రాజేష్ అనే వ్యక్తి ఈ దాదాపీర్కు ఈ ఫయాజ్ కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇతని పైన దాడి చేసి కొట్టి, నువ్వు గుట్టు చప్పుడు కాకుండా నువ్వు ఊరికే ఉండాలి, చూసి చూడనట్లు పోవాలా అని చెప్పేసి వాళ్ళ పైన కట్టెతో తలపైన కొట్టడం జరిగింది. కొడితే 2018లోనే కేసు కోటౌన్ పోలీస్ స్టేషన్ లోనే క్రైమ్ నంబర్ 276/2018 గా నమోదైంది. అది CC 635/2020 ఇక్కడే ఏడిఎం కోర్టులో విచారణకు వచ్చింది. ఆ కేసులో దాదాపు 25 వాయిదాలు, 2018 కేసు, బాగా వినండి సార్, 2018 కేసు 2021లో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2021 నుంచి 25 వరకు సమస్య తీసుకోకుండా ఇదే కోర్టులో న్యాయవాదిగా తిరుగుతూ, అన్ని కోర్టులు అదే కోర్టులో కూడా తిరుగుతూ సమస్య తీసుకోకుండా పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తూ, తర్వాత కోర్టును కూడా మభ్యపెడుతూ, కోర్టును మోసం చేస్తూ 5 ఏళ్ల పైన ఈ రోజుకు నోటీసులు తీసుకోలేదు అంటే ఇతను ఎంతటి ఘనుడో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతటి చరిత్ర కలిగిన అతని పైన ఆ కేసు కూడా వాళ్ళిద్దరి పైన ఉంది. తండ్రి కొడుకు ఇద్దరి పైన, దాదాపు ఎస్ఐ ఈయన చరిత్ర ఏంటంటే ఈయన కేసులు తెచ్చుకోవడం, స్టేషన్లకు పోవడం, అడుక్కోవడం, 4-5 కేసులు తెచ్చుకోవడం, ఇట్లా అందరిపైన పిటిషన్లు పెట్టడం, జడ్జిల పైన పిటిషన్లు పెడుతున్నాడు, పోలీసుల పైన పెడుతున్నాడు. ఇప్పుడే నేను ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి 2018 అని సిఐ గారిని అడిగితే, సార్ మీరు దయచేసి కోర్టులో తీసుకోండి, అతను మా మీద కూడా కేసు పిటిషన్లు పెడతానని అందరికీ, స్పీకర్ అందరికి, కాబట్టి అతను మాకు చాలా డేంజర్ గా ఉన్నాడని చెప్పేసి ఆయన సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఆయన చరిత్ర. మళ్ళీ ఈ కేసులో ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేసినారో ఆ కేసులో ఆమె అక్కడ ఉంది, ధనలక్ష్మి అని, ఆమె కొడుకును హత్య చేసినారు. ఎవరు ఒక లేడీ, రోనియా అనే లేడీ హత్య చేసింది. అది ఎక్కడ జరిగింది? అది ఈ బ్రాహ్మణపల్లి దగ్గర స్కందా వెంచర్లో జరిగింది అది హత్య. ఆ హత్య జరిగినప్పుడు ఏమిందంటే వాళ్ళు ఇద్దరు ఏదో అక్రమ సంబంధంతో జరిగింది అది హత్య. ఆమె రోనియా అనే ఆమె ఏదో న్యూడ్ ఫొటోస్ అతను డిసీజ్ చనిపోయిన వ్యక్తి తీసుకురాలని చెప్పేసి ఆ న్యూడ్ ఫొటోస్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఆ విధంగా 1 నెల నుంచి ఆ స్కందా వెంచర్ లో ఉంటూ వాళ్ళిద్దరు బాగా ఏదో డిస్ప్యూట్స్ వచ్చి అతన్ని చంపేసిందని కేసు. అది ఆ కేసులో విచారణ జరుగుతోంది. విచారణ జరిగేటప్పుడు నేను ఆ రోజు ఆమె సాక్షి నేర్పిస్తున్నా, ధనలక్ష్మికి ఈ విధంగా చెప్పాలమ్మా అని చెప్పేసి. సాక్షి నేర్పించేటప్పుడు ఇద్దరు ఫయాజు, హనుమంత నాయక్ అని ఇద్దరు అడ్వకేట్లు ఇటు వచ్చారు మా రూమ్, ఇదే ఆఫీస్కి. వాళ్ళిద్దరు జూనియర్ అడ్వకేట్లే వచ్చి, సార్ ఏదో ఆమె 10 లక్షలు అడిగిందంట, 5 లక్షలు అయితే ఏదో ఇస్తుంది, రాజీ అవుతారంట సార్ అని చెప్పి అడిగారు. ఆయమ్మ ఆడే చూడండి, అడగండి అని చెప్పిన. ఆయమ్మ ఏం చెప్పింది, సార్ వీళ్ళు ఇట్లే చెప్తాంటారు, ప్రతిసారి రాజీ అంటారు, వాయిదాలు తీసుకుంటున్నారు, నాకు నమ్మకం లేదు సార్ అని అంటే, వాళ్ళు ఏమన్నారు, హనుమంత నాయకు లేదు, డబ్బులు మా దగ్గర 4 లక్షలు ఇచ్చింది, నా దగ్గర ఉన్నాయి, ₹1,00,000 కోసం వాయిదా అడుగుతున్నాం సార్ అని చెప్పారు. సరే చెప్పి ₹1,00,000 కోసం వాయిదా అడుగుతున్నాం కదని సరే అన్నా. మళ్ళీ ఆ రోజు జడ్జి గారు కూడా లేరు.
తర్వాత విషయం చెప్పినాం జడ్జి గారికి, రాజీ 5 lakhs జరిగింది సార్, ఇట్లా ఒప్పుకున్నారు అని చెప్పి చెప్పినాం. తర్వాత ఆ రోజు కోర్టులో వాయిదా పిలిస్తే ఆ లోపల ఈ 15 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో విట్నెస్ సర్చ్ చేసుకున్నారు. విట్నెస్ సర్చ్ చేసుకొని ఈ కేసు వీక్ గా ఉంది, దానికి మెయిన్ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. సో ఆమెకు మోసం చేయించాలనే ఉద్దేశంతో 4 lakhs వీళ్ళే కొట్టేయించాలనే ఉద్దేశంతో ఆ కేసు మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమా ఇన్నాళ్ళు రాజీ అన్నారు కదా జడ్జి గారు అడిగితే అప్పుడు ఏమి చెప్పింది కోర్టులో, లేదు సార్ ఇట్లా 4 lakhs మా దగ్గర ఉన్నాయంటే నేను రాజీకి ఒప్పుకున్నాను సార్, మళ్ళీ ఇప్పుడు ఇట్లా చెప్తాను సార్ అని అంటే కోర్టులోనే ఓపెన్ కోర్టులోనే జడ్జి గారు ఇష్టానుసారంగా ఫయాజ్ ను హనుమంతు నాయక్ ఇద్దరిని దండించడం జరిగింది. దండించిన తర్వాత వాళ్ళు అనవసరంగా నా మీద ఈ పిటిషన్ పెట్టినది కూడా ఫిబ్రవరిలో డిసెంబర్ 21 తేదీ ఇది ఆయన పెట్టిన పిటిషన్. ఇది దీంట్లో ఈ పిటిషన్ లో జిల్లా జడ్జికి మాత్రం పెట్టలే కాపీ, అందరికీ చీఫ్ మినిస్టర్ గారి నుంచి, హోమ్ మినిస్టర్ గారి నుంచి, మొత్తం డీజీపీ, కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ మొత్తం ఒక 15 మందికి పెట్టారు పిటిషన్. ఎప్పుడు డిసెంబర్ లో. నాకు తెలియదు, జిల్లా జడ్జికి తెలిసింటే నాకు తెలిసిండేది, జిల్లా జడ్జి గారికి కూడా పెట్టలే. మొన్న సడన్ గా ఇది అక్కడ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి ఎస్పీ గారికి వచ్చింది. ఎస్పీ గారు టూ టౌన్ పోలీసులు నాకు వాట్సాప్ చేశారు, సార్ ఇట్లా ఏదో మీ పైన కంప్లైంట్ వచ్చింది అంటే, సరే నాకు పెట్టండి చూస్తానని చెప్తే వాళ్ళు నాకు పెట్టడం జరిగింది. అదే కాపీ తీసుకున్నా. దీంట్లో ఈ కంప్లైంట్ లో కూడా జిల్లా జడ్జికి మాత్రం ఇవ్వలే. అంటే ఉద్దేశం ఏమి, జిల్లా జడ్జి గారికి ఈ కేసు ఫ్యాక్ట్స్ అని తెలుసు, కోర్టులో ఏం జరిగింది అనేది. ఈ రోజు జిల్లా జడ్జి గారు రిలీవ్ అయినప్పుడు ఈ రోజు పేపర్ పంపిస్తారు. ఇన్ని రోజులు ఊరినే ఉండి ఈ రోజు పేపర్ పంపిస్తాం. ఇది ఆయన చరిత్ర. తర్వాత మీరు ఏదైనా ఉన్నా ఆ రోజు నేను ఒక్కరిని లేను, నాతో పాటు వాళ్ళిద్దరు అడ్వకేట్లు వచ్చారు, ఆమె బాధితురాలు ఉంది, తర్వాత మనోజ్ అని మా క్లర్క్ కూడా ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే ఇదంతా జరిగింది. నా పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. అదే విధంగా నేను అన్ని క్రిమినల్ కేసుల్లో కూడా కంటెస్ట్ కేసుల్లో దాదాపు 12 కేసులు కంటెస్ట్ చేస్తే 10 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. జిల్లాలో కన్విక్షన్ పరిస్థితి నాకే ఉండేది. ఇంతమంది జిల్లాలో ఉంటే పీపీలు అందరి పైకి కన్విక్షన్ రేట్ ఉండేది నాకే. మరి ఈ రోజు నా పైన అవినీతి ఆరోపణలు చేసి ఏదో లక్షలు తీసుకున్నానని, ఈ రోజు ఎటువంటి ఆధారం లేకుండా చేశారని చెప్పేసి ఇట్లా పెట్టాను సార్ పిటిషన్ అని చెప్పేసి నేనే సార్ నేనున్న నా కేసులో పీపీగా వేరే పీపీని సబ్స్టిట్యూట్ పీపీ నియమించండి అని చెప్పేసి మన 2వ తారీఖున నేను నా దృష్టికి వచ్చిన వెంటనే ఇది వేసిన, మేము కూడా వేసిన, నేను చేయను సార్ ఆ కేసు అని. తర్వాత ఈ ఫయాజ్ కేసులు ఏవైనా కానీ కోర్టులో వస్తే ఫయాజ్ నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేశాడు కాబట్టి నేను ఎటువంటి కేసులు కూడా ఆయన చేయను అని చెప్పేసి జడ్జి గారికి స్పష్టంగా చెప్పినాను. ఇది జరిగింది. కేవలం ఈ పొద్దు నా పైన బురద చల్లడం కోసం, ఏదో రాస్తేనే మొత్తం అయిపోతుందనే దానికోసం ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేసి ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలనేటువంటి దురుద్దేశంతో చేస్తా ఉన్నాడు. నీచపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఫయాజ్ వాళ్ళ తండ్రి. ఇంత నీచపు చరిత్ర కలిగిన వాళ్ళ ఆరోపణలు చేస్తే దాన్ని కనీసం వివరణ అడగకుండా ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు రాస్తారు. కనీసం వివరణ అడగాలి కదా, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అంతా. ఇది సార్ నా బాధ. దయచేసి నేను ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇది నా వివరణ. ఈ రోజు మీరు ఏదైతే ఫ్రంట్ పేపర్లు వేశారో అదే విధంగా ప్రచురించమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బాగా నిజాయితీగా పనిచేసినాం. ఇంతవరకు కోర్టు చరిత్రలో నా పైన ఎటువంటి ఆరోపణలు లేవు. నిజాయితీగా పనిచేసినాడు అందరూ అంటున్నారు. సీనియర్ న్యాయవాదులను అడగండి, ఇంకా ఎవరినైనా అడగండి, జూనియర్ న్యాయవాదులు అడగండి. అదే విధంగా ఏదో నేను అవినీతి పనులు చేస్తే ఫస్ట్ తెలిసేది పోలీసులు కూడా కనుక్కోండి. నేను సాక్ష్యాలు ఏ విధంగా నేర్పిస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఇంత కన్విక్షన్ రావడానికి. ఈ రోజు కన్విక్షన్ రేట్ ఇంత వచ్చిందంటే టీపీగా ఈవెన్ ఎస్పీ గారి దృష్టికి పోతే ఎస్పీ గారు కూడా పక్కన పడేసినారు అంటది, దానిపైన ఏం లేకోకుండా. అది దయచేసి నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేసేదేమంటే, నేను ఏదైతే చెప్పినానో అదంతా కూడా మీరు అన్ని పేపర్లో వచ్చేటట్లు, తర్వాత మీడియా ఛానల్లో కూడా వచ్చేటట్లు చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా బాధితురాలు కూడా ఆమె ధనలక్ష్మి అక్కడే ఉంది, ఆమెను కూడా మీరు విచారించుకోండి. ఈ రోజు ఆ పేపర్లో చూసిన తర్వాత ఆమె నన్ను పిలిచింది, నాకు ఫోన్ చేస్తే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినా రామని చెప్పిన, ఆమె కూడా వచ్చింది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన ఇతనే కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పేసి ఒకటి ఆరోపణ కూడా రాసేస్తున్నారు ఈనాడు. ఈ మా పోస్టులన్నీ కూడా టెన్యూర్ పోస్టులు. ఈ టెన్యూర్ పోస్టులన్నీ కూడా ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని నియమించుకుంటారు. అది జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశం వాళ్ళను అందరూ పనిచేసిన వాళ్ళంతా గతంలో పీపీలు పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు గతంలో. మేము కూడా ఈ పదవి వచ్చినప్పటి నుంచి నిజాయితీగా పనిచేసినామా లేదా అనేది చూడాలి. నేను అంతమంది ఉండొచ్చు,
ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించి ఉండొచ్చు, కానీ పదవి వచ్చినప్పటి నుంచి మేము అటువంటి జోటికి పోలే, ఎక్కడే కానీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేశాం. ప్రాసిక్యూటర్ గా బాధితులకు న్యాయం చేశాం, బాధితుల కోసమే పనిచేశాం తప్పితే నేను ఎక్కడ పొలిటికల్ పార్టీలోనూ ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ రేపు అబ్బాయి వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే ఉంటారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినాక 2019 నుంచి 2022-23 వరకు కూడా గతంలో అపాయింట్ అయిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పనిచేశారు. నాగలింగము, తిరుపతి నాయుడు వీళ్ళందరూ కూడా పనిచేశారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కేవలం ఈ విధంగా ఆరోపణలు చేసి దాన్ని ఆ పోస్టును తొలగించే విధంగా ఏదో చేయాలనే కుట్రతో కొంతమంది చేసినది తప్ప, నేనైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను ఎటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా పనిచేసిన ఈ పీపీ పోస్ట్ వచ్చినప్పటి నుంచి. అంతకుముందు నా వ్యక్తిగతం వేరు. అన్నిటిలోన న్యాయ వ్యవస్థ అతి ముఖ్యమైనది. అందులోన జిల్లా కోర్టు పీపీ అనే పదవి చాలా ప్రధానమైనది. ఈ న్యాయ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఈ అనంతపురం జిల్లాలో గాని ఎక్కడైనా కూడా ఒక జిల్లా కోర్టు పీపీని ఎన్నిక చేసేటప్పుడు రాజకీయాలకు అతీతంగా నిజంగా ఆ వ్యక్తి గుణగుణాలన్నీ చూసి నిజాయితీ ఉంటాయని ఎంపిక చేస్తారు తప్ప లేకపోతే ఎవరిని ఎంపిక చేయరు. ఈ రోజు మా కోర్టులో చూసుకుంటే గత 30 ఏళ్ళ నుంచి పీపీలుగా పనిచేసిన వ్యక్తులు దేశాయి సుబ్రహ్మణ్యం సార్ గాని, సిద్ధయ్య సార్ గాని, రంగనాయకులు గారు గాని, ఆనందరెడ్డి గారు గాని, ఈ రోజు 2వ టర్మ్ పనిచేస్తున్నటువంటి రాచమల్ల హరినాథ్ రెడ్డి వరకు ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పనిచేశారు ప్రతి ఒక్కరు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఇటువంటి సందర్భంలో కొంతమంది ఆ జూనియర్ ఫయాజ్ అనే వ్యక్తి తన స్వలాభం కోసం ఒక పీపీ పైన ఇలాంటి దుర్మార్గమైనటువంటి కంప్లైంట్ పెట్టి ఆరోపణ చేయడం నిజంగా చాలా బాధాకరం. దీన్ని ముక్త కంఠంతో ఈరోజు న్యాయవాదులందరూ దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేస్తే కొంతమంది ఒకరో ఇద్దరు న్యాయవాదులు ఈ హరినాథ్ రెడ్డి పైన లేదంటే ఆ పని పైన వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు వాస్తవాలు చెప్పాలి కానీ అగ్గికి అజ్యం పోసినట్లు దానికి ఏదో కథలు చెప్పి కనీసం పీపీ వివరణ తీసుకోకుండా పేపర్కి ఇవ్వడం చాలా దుర్మార్గమైన పని. ఈ విషయాన్ని ఇమీడియట్ గా నిన్ననే బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి, కొత్త కమిటీ ఎన్నికైంది. రేపు బార్ ప్రెసిడెంట్ గారికి కూడా ఇమీడియట్ గా ఈరోజు సాయంత్రమే కంప్లైంట్ చేసి బార్ లో కూడా తీర్మానం చేసి బార్ కౌన్సిల్ కూడా ఇటువంటి వ్యక్తుల గురించి కంప్లైంట్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ లాయర్లందరూ కొంతమంది ఎవరైతే ఇట్లా కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారో ఆత్మపరిశీలన చేసుకోండి ఒక్కసారి. ఈ రోజు మీ స్వలాభాల కోసం ఎవరో వ్యక్తి పైన కంప్లైంట్ చేస్తే మొత్తం న్యాయ వ్యవస్థకే మచ్చ ఇది. ఈ రోజు మీరు చేసినటువంటి పని. ఈ రోజు రాచమల్లి హరినాథ్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన ఒక న్యాయవాదిగా నేను ఒక సవాల్ చేస్తాను. ఇతని విషయంలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ ఈ రాసిన వాళ్ళు గాని కంప్లైంట్ చేసినట్టే గాని లేదా వీళ్ళకి ఎవరైనా లోపల మద్దతు తెలిపి సలహా చెప్పిన వాళ్ళగా నిరూపిస్తే ఈ రోజు నుంచి ఇంకా న్యాయవాద పట్టా కూడా చించేసి కోర్టుకి రాలని చెప్పి నా కొడుకు 30 ఏళ్ళ వయసు ఆయన చంపింది. నా పేరు ధనలక్ష్మి సార్. ఆమె ధోనియా సార్. నేను ఎప్పుడు మాట్లాడినా నాకు భయం రకం. కానీ సార్ మీద ఇట్లా ఇది చేయడము చాలా అన్యాయం సార్. గవర్నమెంట్ లాయర్ అయినా మాకి నాకు క్యాన్సర్ పేషెంట్ నేను అయినా కానీ హెల్ప్ బాగా మాట్లాడేది చెప్పించారు. కూడా ఆ సార్ వచ్చినాడు, ఇచ్చి 4 లక్షలు నా దగ్గర ఉంది, ఇట్లా కేసు వాయిదా వేయించుకోమా ఇది ఒక్కసారి అని చెప్పి రిక్వెస్ట్ గా అడుగుకున్నాడు సార్. మా ముందరే అడిగినాడు. పేరు ఫైరాజు హనుమంతు ఇద్దరు సార్లు అడగొచ్చి మాట్లాడినాడు. మాట్లాడి నన్ను రిక్వెస్ట్ అడుగుకున్నాడు. సరే నేను సార్ వీళ్ళు ఎప్పుడు ఇట్లే మాట్లాడుతూనే ఉంటారు సార్ అని చెప్పినాను. లేదు సార్ ఒక్కసారి నన్ను వాయిదాకు అడగండి, మేము 5 లక్షలు నా దగ్గరే ఉంది, 4 లక్షలు ఫైరాజు హనుమంతు సార్ ఇద్దరు చెప్పినారు. ఇంకొక 1 లక్ష రూపాయలు మేము ఇది చేసుకోవాలి అని చెప్పి మాట్లాడినాను సార్ వాళ్ళు. సరే అండి అదొక్కసారి మేము రిక్వెస్ట్ లేము అని చెప్పి సార్ అని చెప్పినాడు. మేము ఒప్పాము. అయినా మంచోళ్ళ మీద రాళ్ళు ఇస్తారము సాధ్యం. ఇంత నాకు క్యాన్సర్ పేషెంట్ నాకు కరెంట్ పెట్టినారంటే సార్ ఆటోకి ఇచ్చినాడు సార్. నాకు అంత మంచి మాకు గవర్నమెంట్ మేము ప్రైవేట్ లాయర్లో పెట్టుకునే ఏది లేదు.
నేనేం బతికి చేయను. కొడుకు సంపాదిస్తా అంటే తిని ఉండేదాన్ని నేను ఇంట్లో హౌస్ వైఫ్. అట్లాంటిది నేను ఎన్ని బాధపడుతున్నానో మాకు తెలుసు సార్. అట్లా సార్ మీద అట్లా ఆరోపణ చేయడము చాలా తప్పు. ఆమె ఏం మంచిది కాదు. 4వ మొగుడు ఇప్పుడు వచ్చేవాడు, 4వ భర్త ఆయనకి. ఫస్ట్ మొగుడు వెళ్ళిపోయినాడు. ఫస్ట్ మొగుడు వెళ్ళిపోయినాక 2వ మొగుడిని నా కొడుకే ఫ్రెండ్ అని చెప్పి పెళ్లి చేసినాడు. పెళ్లి చేసి వాడిని ఇచ్చి పెట్టేసినాక మళ్ళీ ఇప్పుడు 3వ 4వ వాడు ఇక్కడికి వస్తా అన్నాడు సార్. ఆమె ఎట్లాంటిది అని తెలిసి ఆమె తరపున ఈ సార్ వాదించడమే ఫస్ట్ తప్పు. ఆ సార్ మంచోడు 3 లాయర్లు మార్చింది. మల్లప్ప అనే లాయరు, హనుమంతు సారు, ఇంకో సార్ పేరేమో తెలీదు. ఇప్పుడు వీళ్ళు ఫయాజ్ సార్ అనేవాడు 4వ లాయర్ సార్. అట్లా క్యాండిడేట్ ఉండే ఆడపిల్ల ఇంత ఇది చేసి అట్లా లాయర్ ఆమెకి ఈ లాయరు బాధిస్తా అన్నాడు అంటే అది మంచి పద్ధతి కాదు. పైన మంచి వాళ్ళని కానీ రాళ్లతో ఈసరే పద్ధతి అస్సలు మంచిది కాదు. ఆడపిల్ల అంటే నేను ఆడపిల్లని కన్నా, కానీ ఒక ఆడపిల్ల ఎట్లా అది తెలిసి ఆ ఆడపిల్ల ఓ మొగోడిని 6 అడుగుల మొగోడిని చంపిద్ది అంటే. వచ్చినటువంటి పత్రికల్లో ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణాథ్ రెడ్డి గారి పైన ఫయాజ్ అనే మాతోటి న్యాయవాది చేసినటువంటి ఆరోపణల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకోసం అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి గారు ఒక బాధితురాలకి న్యాయం చేయడమే కాదు, గతంలో కూడా మాకు తెలిసినటువంటి విద్యార్థి దశ నుంచే సార్ మాకు బాగా తెలుసు. ఎలాంటి గతంలో నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఎస్ఎఫ్ఐ లో పనిచేసాను. అప్పటి నుంచి మాకు సార్ తెలుసు. అప్పుడు కూడా గతంలో మాకు తెలిసినటువంటి మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్లకు కానీ, లేదంటే అదే విధంగా అనేక మంది పేదలకు కానీ ఆయన కనీసం కోర్టుకు వచ్చినటువంటి వ్యక్తులకి ఛార్జీలు కూడా లేని సమయంలో ఛార్జీలకి ఇచ్చి ఆ టిఫిన్ చేయండి అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో పంపించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మాకు తెలుసు ఆయన పైన ఎటువంటి ఆరోపణలు, ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు. గతంలో కూడా అనేక రూపాల్లో అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది వాస్తవం. కాకపోతే ఈ పార్టీకి అతీతంగా కానీ, లేదంటే ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా అవాస్తవాలు. దీన్ని పూర్తిగా ఐదుగా వ్యతిరేకిస్తున్నాము. దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే పత్రికల్లో రాసినటువంటి వ్యక్తులు కనీసం వివరణ తీసుకొని రాసి ఉంటే దాన్ని సంతోషించాల్సిన విషయం. కాకపోతే ఏది వివరణ తీసుకోకుండా రాయడం అనేది కూడా బాధాకరము. సో దీన్ని ఐదుగా వ్యతిరేకిస్తున్నాము. థ్యాంక్ యూ.